ఓకే. అయితే మేల్ ఫీమేల్ కంపేర్ చేసుకుంటే ఎవరిలో ఎక్కువగా చూస్తున్నాం ఈ ఎస్టీహెచ్ని? ఎస్టీహెచ్ ఎక్కువ మంది మగవాళ్ళలోనే వస్తుంది. ఓకే. కారణాలు మనకు తెలియదు కానీ ఓకే. ఎక్కువ మంది శాతం ప్రకారం మగవాళ్ళలోనే వస్తుంది. ఓకే. అంటే ఇందాక మీరు చెప్పినటువంటి ఏవైతే ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మాకు మధ్యవే అనుకోండి, ఈ మధ్యలో ఆ నాగరికత లేడీస్లో కూడా సంక్రమిస్తుంది అనుకోండి క్రమేణా. కానీ ఇప్పుడు మద్యం అన్నది ఈ రోజులో కూడా మరి మగవాళ్ళలోనే ఎక్కువ. అవును, సిగరెట్లు స్మోకింగ్ అన్నారు, ఇలాంటివన్నీ ఎవరైతే ఉంటాయో వాళ్ళలో ఎక్కువగా మనం చూస్తాం. అయితే ఈ ఎస్టీహెచ్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఇప్పట్లో మనం వింటున్నాం, చూస్తున్నాం కాబట్టి బ్రెయిన్ అనేసరికి ప్రతి ఒక్కరు భయపడతారు కాబట్టి జాగ్రత్తలు కూడా ముందు నుంచే పాటిస్తే ఏవైనా రాకుండా ఉండే అవకాశం ఉందా? ఇలాంటి జాగ్రత్తలు లేవు కదా. లేవు. ఇప్పుడు తలకు దెబ్బ తగిలింది దాన్ని ఎవరు అనుకుంటారు? అయితే ఏమిటి, ఇవన్నీ చెప్పడం చాలా సింపుల్గా ఉంటుంది. లేచేటప్పుడు జాగ్రత్తగా ఉండు, ఏదో పగిలి తగలకుండా ఉండాలని. ఎన్నిసార్లు కావాలని గుర్తే ఉండదు తగిలినట్టు. ఇదేదో ఇప్పుడు షుగర్ వచ్చినట్టయితే జాగ్రత్తలు, స్వీట్లు తినకండి, లేకపోతే కొన్ని ఫ్రూట్స్ తినకండి అని ఏం జాగ్రత్తలు లేవు దీనికి. ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్తున్నారు, డ్రైవ్ చేసుకుని వెళ్తున్నారు, హెల్మెట్ పెట్టుకోండి అని చెప్తాం, అది ఒక జాగ్రత్త. ఈ క్రానిక్ సబ్జ్యూరల్ హెమటోమా అలాంటి జాగ్రత్తలు ఏమి లేవు. అయితే ఒక్కటి చిన్న విషయం ఉంది, ఇలాగ ఇబ్బందులు ఉండి ఆ వయసులో కానీ తలనొప్పి కానీ ఉండేటట్టయితే వెంటనే కానీ టెస్ట్ చేయించుకున్నారనుకోండి, అప్పుడు సర్జరీ అవసరం లేకుండా కూడా ఇప్పుడు ఇచ్చిన మందులు ప్రయత్నించవచ్చు కదా. అందువల్ల ఏ స్టేజ్లో మనం గుర్తించాము అనేది చాలా ముఖ్యం. హెడేక్ అనగానే చాలా మంది ఇది నార్మల్ తలనొప్పి, ఇది మైగ్రేన్ అయి ఉండొచ్చు, ఇంకోటి అనుకుంటారు కానీ ఇది ఒక మెదడుకు సంబంధించిందనో మరో అవయవానికి సంబంధించిందనో గుర్తించరు, వెళ్ళరు, చిన్న చిన్న అనుకుంటారు. నేను చెప్తున్నది ఏమిటంటే ఒక్క లక్షణం కాదు, ఈ కొన్ని కలయిక కాంబినేషన్ ఏదైతే ఉందో, తలనొప్పి ఉంది, వాంతి ఉంది, డల్గా ఉన్నారు, ఆఫీస్కి వెళ్ళటం లేదు, వెళ్ళాలని అనిపించట్లేదు, నడిచినప్పుడు ఏదో కొంచెం కాలు లాగి వేస్తున్నాడు, కాంతిలో ఏదో చూపు కనబడుతుంది, మాట్లాడినప్పుడు ముందంత క్షుణ్ణంగా లేదు, ఇంకంతకన్నా డయాగ్నోస్ ఏముందండి? అంటే కన్ఫర్మ్ మనిషి యాక్టివ్గా లేరు అంటే అక్కడ ఏదో మెదడు పనితీరులో కొంచెం డల్ అయిందని గుర్తించవచ్చు. ఇప్పుడు అక్కడ కూడా ఏమిటంటే చాలా మందికి ఇంకా తెలియాల్సింది ఏంటంటే అవి లక్షణాలు ఉన్న వాళ్ళందరికీ సబ్జ్యూరల్ హెమటోమా అంది కాదు, ఎందుకంటే ప్రమాదకరం ఉంది, స్ట్రోక్, బ్రెయిన్లో ట్యూమర్ వచ్చింది అనుకోండి, ఇవే లక్షణాలు. నిజానికి దానికి తలనొప్పి లేదు, ఎందుకంటే 50% తలకు దెబ్బ తగలని ఏం రూల్ లేదు సబ్జ్యూరల్ హెమటోమా, బ్రెయిన్ ట్యూమర్లో ఉండదు. అందువల్ల ఏ కాంబినేషన్ అన్నది ఒక లక్షణం అన్నది తలనొప్పి రాగానే బ్రెయిన్ ట్యూమర్ అనో సబ్జ్యూరల్ హెమటోమా అనేది న్యాయం కాదు, మేము చెప్పే ఆలోచన కూడా కాదు. తలనొప్పి ఉండి ఇంకా లక్షణాలు యాడ్ అవుతున్నాయి, యాక్టివిటీ తగ్గింది అని అంటే మాత్రం డెఫినెట్గా డాక్టర్ని సందర్శించాలి, న్యూరోసర్జన్ సందర్శించాల్సిన అవసరం ఉంది. పరీక్ష ఈ రోజున ప్రతి చిన్న మండల హెడ్ క్వార్టర్స్లో స్కాన్ వచ్చిందండి, తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఆ సదుపాయాన్ని మనం అందరం దాన్ని ఉపయోగించుకోవాలి. పూర్తిగా కాలు చేయి పడిపోయి స్పృహలో లేకను వెళ్తే డాక్టర్ గారు కూడా మ్యాజిక్ చేయలేరు కదా. అప్పుడు కూడా డాక్టర్ గారు ఇంకా పూర్తిగా మంచిగా చేసేయాలి అని అంటే దానికి ఏమి సంభవతి చెప్పండి. ఇవన్నీ కూడా సౌకర్యాలు ఉండడం వల్ల ఫలితాలు చాలా మంచిగా దాని మీద ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు మాట్లాడుతూ ఉండి తలకు సబ్జ్యూరల్ హెమటోమా అని మనం డయాగ్నోజ్ చేసాం అనుకోండి, మందులతో కూడా ప్రయత్నించవచ్చు, లేదంటే మనం చెప్పుకున్న మిడిల్ మెంజల్ ఆర్టరీ ఎంబోలైజేషన్ చేయొచ్చు. సర్జరీ అనేది వెయ్యం ఎంత సింపుల్గా అయిపోతుంది. మిడిల్ మెంజల్ ఆర్టరీ ఎంబోలైజేషన్ వాళ్ళు ఏం చెప్తారంటే హాస్పిటల్ స్టే చాలా తక్కువ అయిపోతుంది, అంతే 2 రోజుల్లో. ఈవేళ ఏం చేశారు, 1 రోజు ఆపి వెళ్ళిపోవచ్చు పేషెంట్. అయితే ఆపరేషన్ అయ్యాక ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? అంటే మనకి ఒక హార్ట్కి సర్జరీ అయితే కొన్ని జాగ్రత్తలు చెప్తారు, అవి లైఫ్ లాంగ్ మనం పాటించాల్సి ఉంటుంది, అలా ఈ సర్జరీకి కూడా ఏమైనా ఉంటాయా? కొన్ని ఇప్పుడు ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఒకసారి బ్రెయిన్లో ఏదైనా క్లాట్ వచ్చిందంటే ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇన్ఫెక్షన్, ఇప్పుడు షుగర్ బీపీ ఉందనుకుంటే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కొన్నాళ్ళ పాటు దానికోసం యాంటీబయాటిక్స్ ఇస్తాం. లాంగ్ టర్మ్ వాడి జనరల్గా యాంటీ కన్వల్సెంట్ అంటే యాంటీ ఎపిలెప్సీ మెడిసిన్స్, ఫిట్స్ రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ఇచ్చేటువంటి. వాళ్ళ ఫిట్స్ వచ్చిందని కాదు, మెదడు మీద సర్జరీ అయింది కాబట్టి ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి అది ఎన్నాళ్ళు వాడాలి టాబ్లెట్స్ అది చూడాలి. క్రానిక్ సబ్జ్యూరల్ హెమటోమా అయితే తక్కువ డ్యూరేషన్, మెదడు లోపల చేసే సర్జరీ అన్నట్టయితే ఒక్కొక్కసారి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూడా వాడాల్సి ఉంటుంది. ఈ క్రానిక్ సబ్జ్యూరల్ హెమటోమా 1.5 సంవత్సరం నుంచి ఏదన్నా కానీ అదృష్టవశాత్తు మళ్ళీ ఫిట్స్ అంటూ రాకపోతే దాని తర్వాత మళ్ళీ స్కాన్ చేసి, లేకపోతే ఈజీ అని ఒక టెస్ట్ ఉంది, గుండెకి ఎలాగైతే ఈసీజీ చేస్తామో ఈజీ అని ఉంటుంది, ఆ స్కాన్ చేసి ఇంకా ఫిట్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంది. అయినా చూద్దాం, మనం ఒక ఛాన్స్ తీసుకుందాం, తగ్గించి చూద్దాం. అది కూడా ఒక ప్రక్రియ, ఒకేసారి బంద్ చేయడానికి లేదు, వీనింగ్ ఆఫ్ అని ఉంటుంది, నెమ్మది తగ్గించాలి, ఒక క్రమం ప్రకారం తగ్గించాలి, డాక్టర్ గారి పర్యవేక్షణలో జరగాలి. ఇంటి దగ్గర మీరు ఆపేసినట్టయితే ఫిట్స్ వచ్చే రిస్క్ మీకే ఉంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. సో
ప్రస్తుత కాలంలో ఎస్టీఎస్ మీద చాలా అవగాహన అనేది వస్తుంది. మన వంతుగా మనం కూడా దానికి సంబంధించిన పూర్తి అవగాహన ఇచ్చామని అనుకుంటున్నాను. మీరు కూడా పూర్తి వివరాలు చాలా క్షుణ్ణంగా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం. చూసారు కదండి, మెదడుకి సంబంధించిన ప్రతి సర్జరీ కూడా ప్రమాదకరం కాదు. ఈ ఎస్టీహెచ్ అనేది చాలా చిన్న సర్జరీ అని చెప్పి డాక్టర్ గారు చెప్తున్నారు కాబట్టి దయచేసి ఏవైనా లక్షణాలు కనిపిస్తే ముందుగా న్యూరో సర్జన్ని సంప్రదించండి. దానికి తగిన ఏదైతే ట్రీట్మెంట్ ఉంటుందో అప్పుడే తీసుకున్నట్లయితే సర్జరీ వరకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పి డాక్టర్ గారు చెప్తున్నారు కాబట్టి ఈ సమాచారాన్ని మీరు కూడా కొంచెం అవగాహనలో ఉంచుకొని దీనికి సంబంధించిన అవగాహనని మరికొంతమందికి మీరు కూడా ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇది ఇవాల్టి హెల్త్ జోన్. మరే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.